దాన్ని మనమొక్కసారి సంక్షిప్తంగా చూస్తే గొల్గొతా అనేది కేవలం ఒక రాళ్ల క్వారీ కాదు. ఇది మానవాళి పతనం, విముక్తి అనే విశ్వచరిత్రకు వేదిక. అయితే వీటన్నింటి అర్థమేమిటి? ఇది కేవలం ఒక చారిత్రక కథనం మాత్రమే కాదు. ఇది మన జీవితాల్లోని నిరీక్షణకు, క్షమాపణకు నిదర్శనం. నిజమే. మన పాపపు లోతుల్లోకి క్రీస్తు విముక్తి ఎలా వస్తుందో ఈ జ్ఞానం మనకు నేర్పుతుంది. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. అదేమిటండి? సిస్టర్ యాన్ క్యాథరిన్ ఎమెరిక్ కు వచ్చిన ఒక దర్శనం గురించి మూలాల్లో ఉంది. ఆ దర్శనంలో ఆమె ఆదాము పుర్రెని చూసినప్పుడు దానిపై కొన్ని లేత రంగు వెంట్రుకలు ఇంకా ఉన్నాయట. అవునా? అంతేకాదు, ఆ ప్రదేశమే భూమికి ఖచ్చితమైన కేంద్రబిందువు అని ఆమెకు చెప్పబడింది. వావ్! ఒకవేళ గొల్గుతాయిలే ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్ర బిందువైతే, మన స్వంత ఆధ్యాత్మిక జీవితాల భౌగోళికతను మనం ఏ కోణంలో చూడాలి? మన పాపం ఎక్కడైతే ఉందో అక్కడే విముక్తి దొరుకుతుందా అన్న లోతైన ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ముగిద్దాం. మరో కొత్త విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.